హలో నమస్తే, వెల్కమ్ టు ఇందూరిల్లాలు. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నది వెజిటేబుల్ బిర్యానీ. వెజిటేబుల్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మిల్ మేకర్ అండ్ టొమాటో, క్యారెట్, ఏవుంటే అవి వేసుకోవచ్చు. బీన్స్, క్యాప్సికమ్ ఏవుంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను చేసిన విధానం చూపిస్తాను, చూడండి. ముందు క్యారెట్స్, ఎందుకంటే క్యారెట్ కోయడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ చూపిస్తున్నా. మా పాపకు వస్తుంది క్యారెట్. ఇక్కడ పిల్లలకి చిన్న చిన్న పనులు చెప్పడంలో తప్పే లేదు, వాళ్ళు ఇప్పుడే నేర్చుకోవాలి ఇట్లాంటి పనులు. చూడండి, క్యారెట్స్ మంచిగా నీట్గా కట్ చేసుకొని ఫస్ట్ రౌండ్ స్లైసెస్ కట్ చేసుకోవాలి ఇట్లా చూపిస్తున్న విధంగా. తర్వాత దానిలో ఒక 4 ముక్కలు కట్ చేసుకుంటే మంచిగా అది బయటికి ఒక ముక్క అన్నట్టుగా మంచిగా వస్తాయి క్యారెట్స్. చాలా బాగుంటాయి. చూడండి పాప ఎట్లా వస్తుందో, అట్లా సర్కిల్ ఉన్నదాన్ని మంచిగా ఒక 4 పీసెస్గా, 6 పీసెస్గా ఎక్కడికి నుంచి మంచిగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కొంచెం లావు ఉన్నట్టుంది. నెక్స్ట్ చూడండి, మనం ఇప్పుడు బిర్యానీకి ఒక బగోన్లో, స్టీల్ బగోన్లో వాటర్ అయితే పోసిపెట్టిన, అది అందులో ఖాళీ బండపు వేసిన అండి, అంతే. చూడండి వాటరు మసులుతున్నాయి. దానిలో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నా. మీద నుంచి ఏం వేయలేదు, జస్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు. తర్వాత వాటర్ చూడండి, బాయిల్డ్కి రోలింగ్ బాయిలింగ్కి సిద్ధంగా ఉన్నాయి. తర్వాత నేను కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇప్పుడు ఆ వేడి నీటిలో వేస్తున్నాను. చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీకి సరిపడాని నేను తీసుకున్నానండి. నెక్స్ట్ మీరు ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంత, నేనైతే అందాదాకే వేసిన వాటర్ కూడా 70 to 80% మధ్యలో రైస్ కుక్ అవుతే సరిపోతుందండి. చూడండి మంచిగా నానినాయండి, ఒక 1 hour నానబెట్టిన రైస్ అవి బాస్మతి. చూడండి ఏం వేయలేదు, అందులో ఆయిల్ వేయలేదు, ఏం వేయలేదు, జస్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ బండ పువ్వు. చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం పెట్టుకున్న క్యారెట్స్ కట్ చేసుకున్నవి, నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి పుదీనా నా దగ్గర కొద్దిగానే ఉండండి, అదే తీసుకున్నాను. టమాటాలు, మళ్ళీ మిల్ మేకర్ వేడి నీటిలో నానబెట్టించినవి. చూడండి ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ మిల్ మేకర్, ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది మిల్ మేకర్ బిర్యానీ కాబట్టి సేమ్ మటన్ లాంటి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చూడండి బాగున్నా తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నా, అంటే ఆయిల్ అంటే మనకి ఎంత సరిపోతుందో అంత, నేనైతే తక్కువనే వాడుతానండి ఆయిల్. బండ పువ్వు, ఒక దాల్చిన చెక్క చిన్నది, ఒకటే ఒక లవంగం. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకున్నానండి. తర్వాత ఉల్లిగడ్డలు మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. ఉల్లిగడ్డ వేసిన తర్వాత వెంటనే పుదీనా వేసేయాలి, ఎందుకంటే పుదీనా కూడా ఉల్లిగడ్డతో పాటు సమంగా గోలాలి, అప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుంది. అరోమా అనేది పుదీనా ఎంత మంచిగా గోలితే అంత మంచిగా. ఒకవేళ పుదీనా ప్లేస్లో మీరు మెంతికూర తీసుకున్నారనుకోండి, అది కూడా ఈ టైంలోనే వేయాలి, అప్పుడే మంచి టేస్ట్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే నేను చాలా రకాలుగా చేస్తాను కాబట్టి. ఇప్పుడు చూడండి క్యారెట్ వేసుకుందాం. క్యారెట్స్ మనం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. మళ్ళీ ఇప్పుడు దీని తర్వాత బీన్స్, క్యాప్సికమ్ ఉంటే మీరు అవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మంచిగా కలుపుకోవాలండి. నేను కాస్త ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. సరిపడినంత, మీకు ఎంత మీరు తినే టేస్ట్ని బట్టి కొంచెం తక్కువైనా పర్లేదండి, మీది నుంచి మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువైతే తీయలేం కదా. మంచిగా కలపాలి. మంచిగా కలుపుకొని ఒక్క 1 minute అట్లా ఉంచిన తర్వాత నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త నూనెలో ఒక 20 seconds అట్లా కాస్త పచ్చి వాసన, అది పచ్చి వస్తుందండి, లేకపోతే అది నూనెలో గోలకుంటే, అందుకనే. నెక్స్ట్ ఇప్పుడు
మిల్ మేకర్ వేసుకుందాం. నేను కొన్ని ఎక్కువనే నానబెట్టుకున్నానండి, ఎందుకంటే అవి ఇంకో దానికి వాడుకోవచ్చని. అందుకే నేను ఇప్పుడు బిర్యానీకి ఎన్ని సరిపోతాయో అన్నీ తీసుకున్నానండి. మిల్ మేకర్ అయితే మిల్ మేకర్ ఎక్కువ మోతాదులో తీసుకున్నానండి, ఎందుకంటే చిన్న చిన్న ఉన్నాయి కదా, ఎక్కువ పిల్లలు బాగా ఇష్టపడతారు మా పిల్లలైతే. అందుకని మిల్ మేకర్ కొద్దిగా క్యారెట్ కంటే ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకున్నాను. చూడండి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కదా, మంచిగా వీటికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా పట్టాలి. అందుకని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. అంటే మనం ఇదంతా మసాలా తయారు చేసుకుంటున్నాం అన్నట్టు అండి. ఇప్పుడు పక్కనే మనం బియ్యం పెట్టినాం ఫస్ట్, గుర్తుంది కదా, ఆ బియ్యానికి ఈ కర్రీ సరిపోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని, ఆ క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది, పసుపు వేసుకోవడం చూపించలేనట్టుంది ఇందులో. పసుపు అయితే వేసుకోవాలి. ఉప్పు పసుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినట్టు మనకు తెలుస్తుంది. ఇప్పుడు చూడండి కాస్త కొత్తిమీర, ఈ టైంలో నేను కొత్తిమీర వేస్తున్నాను, కట్ చేసి వేసేస్తున్నా. ఇదంతా సింపుల్ ప్రాసెస్ అండి, పెద్ద ఏదో అనిపిస్తుంది కానీ బిర్యానీ అని అంటే సింపుల్ ప్రాసెస్సే. అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి అంతే. టమాటోలు వేయాలి ఈ టైంలో. ఇప్పుడు టొమాటోస్ అవి బాగా చిన్నగా ఉండేనండి, అందుకే నేను ఒక 6 తీసుకున్నాను. మామూలుగా పెద్ద సైజు టమాటోలు అయితే ఒక 2 or 3 అయితే సరిపోతాయి. నా దగ్గర చిన్న టమాటోలు ఉండే, అందుకని నేను 6 టమాటోస్ కట్ చేసుకున్నా. వేసుకోవాలి. ఆ టమాటోస్ ఎక్కువ ఫ్లేవర్ పోనివ్వద్దు. టమాటో వేసి ఎక్కువ వేస్తే మళ్ళీ ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది. ఈ టైంలో కారం వేసుకుందాం. చూడండి కారం ఇప్పుడు నేను కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి, ఒక 8 మెంబర్స్కి సరిపోయేంత చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. ఎందుకంటే బిర్యానీ అన్నప్పుడు కొద్దిగా ఆ ఫ్లేవర్ ఎక్కువ తలగాలి కారం అనేది. చూడండి నేను అందాదకి వేస్తానండి, కొలతలు అవి ఏం పట్టను. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఇవి కాజు పేస్ట్ ఒక 6 or 7 తీసుకొని నేను వాటిని జస్ట్ దంచిన అంతే. రోల్లో జస్ట్ ఇట్లా కచ్చా పచ్చగా దంచి ఈ టైంలో వేసేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇది బిర్యానీ మీద లేయర్స్ వేద్దాం. లేయర్స్ వేస్తే చాలా బాగా వస్తుందండి, దమ్ పెట్టినట్టు సేమ్ చికెన్ బిర్యానీ టేస్ట్ లాగా వస్తుంది. చూడండి కొంచెం ఆయిల్ వేసుకున్నా, కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ, ఎందుకంటే అట్లనే కూర వేసినాం అనుకోండి, ఇది వచ్చే గిన్నె మందపాటి గిన్నె మాడదు ఓకే, కాకపోతే మరి అది గిన్నె కతుక్కుపోయినట్టు అవుతుంది అని చెప్పి నేను కొద్దిగా ఆయిల్ వేసి ఒక్క లేయర్ కర్రీ వేసినానండి. చూడండి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా కర్రీ ఒక లేయర్ లాగా ఫామ్ చేసేసిన. మధ్యలో కొద్దిగా అట్లా గ్యాప్ ఉంచాలి, ఎందుకంటే మధ్యలో ఎక్కువ సెగ తగులుతుంది కదా, మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చి రైస్ వేసేసిన. చూడండి 70 to 80% ఉడికిన రైస్ ఇప్పుడు వేసేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఒక లేయర్ రైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మిగిలిన మొత్తం కర్రీ మసాలా మొత్తం దాని మీద నుంచి వేసుకుందాం, ఇంకో లేయర్ అన్నట్టు ఇది. ఎందుకంటే కింద ఎక్కువ క్వాంటిటీలో మనం రైస్ వేసుకుంటే ఏమవుతుందంటే ఈ కర్రీకి ఉన్న మసాలా ఏదైతే ఉందో కింద ఎక్కువ క్వాంటిటీలో ఉన్న రైస్కి మంచిగా దిగుతుంది. మనం కింద సిమ్లో పెడతాం కదా ఒక 10-20 minutes, అందుకని పైన మొత్తం కర్రీ వేసుకోవాలి. కింద ఆల్రెడీ ఒక చిన్న లేయర్స్ అన్న వేసుకున్నాం కదా, మిగిలిన ఇంకొక 20% రైస్ పైనుంచి వేసుకుందాం. అప్పుడు మళ్ళీ మనం మధ్యలో కర్రీ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు మంచిగా గలుస్తుంది. మనం ఒక 20 minutes గ్యాప్ ఇచ్చిన తర్వాత చూద్దాం, ఓకేనా. ఇప్పుడు మంచి బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా అండి.